కామ్రేడ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫిగరింగ్ అవుట్ బై జే. ఇప్పటి వరకు ఈ ఛానల్లో అప్లోడ్ అయిన వీడియోస్ అన్నిటికన్నా కూడా ది బెస్ట్ వీడియో ఇది అవ్వబోతుంది. ఎలాన్ మస్క్ ఒకప్పటి డ్రీమ్ రాకెట్స్ ని పంపించి మళ్ళీ ఎర్త్ మీదకి ల్యాండ్ చెయ్యాలి అని. ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత అది ఇప్పుడు పాసిబుల్ అయింది. రైట్ బ్రదర్స్ ఒకప్పటి డ్రీమ్ గాల్లో ఎగరాలి అని లాస్ట్ కి వాళ్ళు ఏరోప్లేన్ ని తయారు చేశారు. గ్రహం బెల్ ఫోన్ ని కనిపెట్టాడు. గ్రహం బెల్ ఒకప్పుడు అనుకున్నాడు నేను ఇక్కడ నుంచి మాట్లాడితే ఎక్కడో ఉన్న పర్సన్ కి తెలవాలి అని, అండ్ ఆయన మాట్లాడేది నాకు తెలియాలి అని. ఆ థాట్ నుంచి వచ్చిందే టెలిఫోన్. ఐన్స్టీన్ E=mc² కనిపెట్టాడు. ఇవన్నీ కూడా ఇంపాసిబుల్ థింగ్స్ ఎలా పాసిబుల్ అయ్యాయో తెలుసా? బికాస్ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఒకప్పటి ఆలోచనలు అన్ని కూడా నెరవేరాయి, ఇంపాసిబుల్ థింగ్స్ అన్ని కూడా పాసిబుల్ అయ్యాయి బికాస్ ఆఫ్ మేనిఫెస్టేషన్. మీకు ఇంకా సింపుల్ గా చెప్తా, ఇది ఒక ఆల్మండ్, అర్థమవుతుందా? బాదం యొక్క సీడ్ ఇది మనం అనుకోండి, మనం వితౌట్ మేనిఫెస్టేషన్, అర్థమవుతుందా? ఒక్కవేళ ఇదే ఈ చిన్న థింగ్ ని మీరు భూమిలో పాతేసి ఒక 4 చుక్కలు నీళ్లు పోసారనుకోండి, విత్తనం కాస్త మొక్క అవుతుంది, మొక్క కాస్త చెట్టు అవుతుంది. అండ్ ఆ చెట్టు ఎంత పెద్దగా అవుతుంది అంటే ఇంత పెద్దగా అవుతుంది. అంత పెద్ద చెట్టు ఈ చిన్న బాదాం సీడ్ లో ఉంది. మీకు అర్థమవుతుందా? అంటే మీ లోపల ఈ వరల్డ్ మొత్తాన్ని కాంకర్ చేసే అంత శక్తి జస్ట్ మీ లోపల ఉంది. దాన్ని మీరు మేనిఫెస్ట్ చేయాలి. అర్థమవుతుందా? ఈ బాదాం పిక్కలో, ఈ బాదాం సీడ్లో ఒక పెద్ద వృక్షం ఉంది. మీలో కూడా ఒక పెద్ద థింగ్ ఉంది, దాన్ని మీరు మేనిఫెస్ట్ చేయగలగాలి. ఆ దేవుణ్ణి సైతం మీరు భూమి మీదకి రప్పించవచ్చు మేనిఫెస్టేషన్ త్రూ. మన ఋషులు మహర్షులు కూర్చొని తపస్సులు చేస్తారు చూడండి, మేనిఫెస్టేషన్ చేస్తారు. ఆ దేవుడు కూడా వస్తారు. తులసిదాస్ని జైల్లో వేసినప్పుడు హనుమాన్ చాలీసా రాశారు. 40 days హనుమాన్ చాలీసా రాశారు జైల్లో ఉండి. ఆ హనుమాన్ చాలీసా కంప్లీట్ అయిపోయిన రోజు ఎన్నో కోతులు వచ్చేసి ఆ జైల్ని మొత్తం ఆగమాగం చేసేస్తే అప్పుడు అక్బర్కి రియలైజ్ అయ్యి తులసిదాస్ని వదిలేశారనమాట. దట్స్ బికాస్ ఆఫ్ మేనిఫెస్టేషన్. దేవుడు వచ్చేస్తాడా అంటే వేరే ఫామ్ లో రావచ్చు. అర్థమవుతుందా? 2006 లో ఒక బుక్ పబ్లిష్ అయింది. బుక్ నేమ్ వచ్చేసి ద సీక్రెట్. ఆ బుక్ పబ్లిష్ అయిన కొన్ని రోజుల్లోనే బెస్ట్ సెల్లర్ అయిపోయింది. ఇంతకీ ఆ బుక్ లో ఏం రాసుందిరా అంటే మేనిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్. సో మేనిఫెస్టేషన్ గురించి ఈ బాదం ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను కదా, ఇప్పుడు దీన్ని సైన్స్ తో ప్రూవ్ చేస్తా. అంటే ఎగ్జాక్ట్గా ఇది ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు మీకు చెప్తా సైన్స్ని యూజ్ చేసి. మేనిఫెస్టేషన్ అంటే మీ థాట్స్, మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్, ఈ మూడింటిని కూడా ఒకదాని మీద ఫోకస్ చేసి మీ డ్రీమ్ని రియాలిటీలోకి తీసుకురావడమే మేనిఫెస్టేషన్. మనం అంటే ఏంది అసలు బేసిక్గా? నేను అనేటువంటి ఏంటి? నా ఫిగరింగ్ అవుట్ ఛానల్ ఉంది, లేకపోతే నేను బిల్డ్ చేసిన బ్లాక్ బోర్డ్ ఉంది అంటే ఏంటి? నేను అంటే నా థాట్స్, నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్. అర్థమవుతుందా? అరే జై అనేటోని మీరు ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు? అరే జైగాడు కోపం ఉంటాడు రా, జైగాడికి ఈ ఎమోషన్ ఉంటుంది, లేకపోతే జైగాడు ఇట్లా అని మీరు ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు? నా థాట్స్, నా ఎమోషన్స్, నా ఫీలింగ్స్. అర్థమవుతుందా? నేను అంటే ఎవరిని? నా థాట్స్, నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్. సో ఇప్పుడు ఈ నేను అనేటోని, ఈ నేను అనే ఫీలింగ్స్, ఎమోషన్స్, థాట్స్ని ఒకదాని మీద ఫోకస్ చేసి దాన్ని టార్గెట్ చేస్తే అది మనం అచీవ్ చేయగలుగుతాం. అది బైక్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, సొంత ఇల్లు అవ్వచ్చు, హాస్పిటల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ పేజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను ఎక్యోడోర్స్ బిల్డ్ చేసిన, ఇన్స్టాగ్రామ్ బిల్డ్ చేసిన, ఒకప్పటి కళలే ఇవన్నీ. అరే మనం యూట్యూబ్లో ఎప్పుడొకప్పుడు 100K కొడతాం రా, అరే మనం యూట్యూబ్లో ఎప్పుడొకప్పుడు 200K కొడతాం రా, అరే మనం ఇన్స్టాగ్రామ్లో 100K కొడతాం రా, అరే మనం ఏదో ఒక రోజు బ్లాక్ బర్డ్ బిల్డ్ చేస్తాం రా. దట్స్ వాట్ మేనిఫెస్టేషన్ ఈజ్. నా డ్రీమ్స్, నా ఎమోషన్స్, నా థాట్స్ అన్నిటిని బ్లాక్ బర్డ్ మీద పెట్టినా. నా డ్రీమ్స్, నా ఎమోషన్స్, నా థాట్స్ అన్నిటిని ఫిగరింగ్ అవుట్ మీద పెట్టా. నా డ్రీమ్స్, నా ఎమోషన్స్, నా థాట్స్ అన్నిటిని తీసుకెళ్లి కిలిమంజారో, ఎల్బ్రూస్ లాంటి పెద్ద పెద్ద మౌంటైన్స్ ని అచీవ్ చేయగలిగిన. చాలా మంది అంటారు చూడండి, నువ్వు ఏదన్నా జెన్యూన్ గా కోరుకుంటే ఈ యూనివర్స్ మొత్తం నీకు హెల్ప్ చేస్తుంది దాన్ని అచీవ్ చేయడంలో అంటారు చూడండి. దట్స్ వాట్ మేనిఫెస్టేషన్ ఈజ్. నువ్వు ఒక అమ్మాయిని పడేస్తావు, అంతమంది అమ్మాయిలు ఉన్నప్పుడు ఆ అమ్మాయే నువ్వు 2 సంవత్సరాలు ట్రై చేయగానే మళ్ళీ నీకు ప్రపోజ్ చేస్తుంది. ఆ అమ్మాయితోటే నువ్వు రిలేషన్లోకి వెళ్తావు. ఎందుకు? నువ్వు మేనిఫెస్ట్ చేసుకుంటావు. అరే రేపు ఆ అమ్మాయికి ఎట్లయినా ఐ లవ్ యూ చెప్పాలరా, రేపు ఆ అమ్మాయికి ఏదో గిఫ్ట్ ఇవ్వాలరా. నీ ఫీలింగ్స్, నీ ఎమోషన్స్, నీ థాట్స్ అన్నిటిని కూడా అమ్మాయి మీద పెడతావు. ఆ అమ్మాయి పడుద్ది. చాలా మందికి ఇది అయ్యి ఉంటుంది. సో ఈ థింగ్ వెనకాల, ఈ మేనిఫెస్టేషన్ వెనకాల చాలా సైన్స్ ఉంది. ఆ సైన్స్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు, ఆ లాజిక్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. ఎందుకు అంటే ఆ లాజిక్ ఎవరికి తెలియదు కాబట్టి. సో మీకు ఆ లాజిక్ అర్థమైంది అనుకోండి, ఆ సైన్స్ అర్థమైంది అనుకోండి, మీరు మొత్తం మీ లైఫ్లో మేనిఫెస్టేషన్ యూజ్ చేస్తారు. మీరు ఏదైనా థింగ్ని మల్టిపుల్ టైమ్స్ అనుకున్నా, మల్టిపుల్ టైమ్స్ దాని గురించి ఆలోచించినా, మీ మైండ్లో దానికి రిలేటెడ్ ఒక న్యూరల్ పాత్ వే అనేది క్రియేట్ అవుతుంది.
సో ఈ న్యూరల్ పాత్వే వల్ల మీ మైండ్లో క్రియేట్ అయ్యే ఈ న్యూరల్ పాత్వే వల్ల మీకు ఆ థింగ్ మీద క్లారిటీ వస్తుంది. మెల్లమెల్లగా మీ ఫీలింగ్స్ని, మీ ఎమోషన్స్ని, మీ థాట్స్ అన్నిటినీ కూడా మీరు అనుకునే ఆ థింగ్కి అటాచ్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఫీలింగ్స్, ఎమోషన్స్, థాట్స్ ఒక దాని మీద మీరు అటాచ్ చేసినప్పుడు, ఒక దాని మీద మీరు ఫోకస్ చేస్తున్నప్పుడు న్యూరాన్ కనెక్షన్ స్ట్రాంగ్ అవుతుంది. మీ మైండ్లో న్యూరాన్ కనెక్షన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఎంత స్ట్రాంగ్ ఎమోషన్స్, ఎంత స్ట్రాంగ్ ఫీలింగ్స్ అయితే మీరు ఆ థింగ్ పట్ల మీ మైండ్లో క్రియేట్ చేయగలుగుతారో అంత స్ట్రాంగ్గా మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది. సో ఇదే న్యూరోప్లాస్టిసిటీ వెనకాల ఉన్న సైన్స్. ఫస్ట్లో అందరూ కూడా, అంటే కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఓన్లీ ఫిజికల్ ప్రాక్టీసెస్ త్రూనే మనం న్యూరాన్ కనెక్షన్ బిల్డ్ చేయగలుగుతాము అనుకునేవాళ్ళు. కానీ రీసెంట్గా మొన్న 5 years 10 years బ్యాక్ జరిగిన పరిశోధనల ప్రకారం తెలిసింది ఏంటి అంటే మన మైండ్కి, ఇమాజినేషన్కి, రియల్గా జరిగేదానికి అసలు తేడా తెలీదు. మీకు ఎన్నోసార్లు చెప్పిన సబ్ కాన్షియస్ వీడియో కావాలి అంటే ఇక్కడ thumbnail ఉంది కదా, ఐ బటన్ క్లిక్ చేస్తే లేదా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి చూడండి. సబ్ కాన్షియస్ మైండ్ వీడియోలో కూడా నేను చెప్పాను, మనం మాస్టర్బేట్ చేసుకోకుండానే మన స్పర్మ్ అనేది లీక్ అయిపోతుంది. ఎందుకు? మనం డ్రీమ్స్లో ఏదో ఒక అమ్మాయిని సెక్స్ చేస్తున్నట్టు ఊహించుకుంటాం కాబట్టి. సో మన బాడీకి, రియాలిటీకి, ఇమాజినేషన్కి తేడా తెలీదు. అందుకని చెప్పేసి రియల్ సెక్స్ చేస్తున్నాము అని చెప్పేసి అది స్పర్మ్స్ని బయటికి వదిలేస్తుంది. అర్థమవుతుందా? సేమ్ అలాగే మీరు ఒక థింగ్ గురించి మల్టిపుల్ టైమ్స్ అనుకొని న్యూరల్ పాత్వే అనేది క్రియేట్ చేయగలరు. సో మీరు ఏదైనా థింగ్ని మల్టిపుల్ టైం విజువలైజ్ చేసుకొని న్యూరల్ పాత్వే అనేది క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది వచ్చి మెసేజ్ చేస్తారు, అన్న మనం మేనిఫెస్టేషన్ తోటి బైక్ నేర్చేసుకోవచ్చా అంటే, నేను చాలాసార్లు చెప్పా, విజువలైజేషన్ అనేది ఒక క్లారిటీ తీసుకురావడానికి ఒక ప్రియారిటీ. అంటే మన లైఫ్లో ఇప్పుడు మనం ఏం అవ్వాలి అనుకుంటున్నాం, ఒక కాంటెంట్ క్రియేటర్ అవ్వాలి అనుకుంటున్నాం. సో మనం కెమెరా గురించి వెతుకుతాం, మైక్ గురించి వెతుకుతాం, సెటప్ గురించి వెతుకుతాం. సో అట్లా ప్రియారిటైజ్ చేసుకుంటూ మనం ఒక కాంటెంట్ క్రియేటర్ అవుతాం. సో ఇప్పుడు మనం బైక్ నేర్చుకోవాలి, పొద్దున్న లేగానే బైక్ ఎక్కడ నేర్పిస్తారో వెతుకుతాం, రెంట్కి బైక్ ఎక్కడ దొరుకుతుందో వెతుకుతాం, క్లచ్ గేర్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటాం, వెళ్ళి ఆ బైక్ మీద కూర్చుంటాం, ఆ క్లారిటీ తోటి ఆ బైక్ని డ్రైవ్ చేస్తాం, మనం ఫైనల్లీ బైక్ని నేర్చుకుంటాం. అర్థమవుతుందా? సో ఈ న్యూరల్ పాత్వే అనేది మనల్ని ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది. మన మైండ్లో ఇంకొక థింగ్ ఉంటుంది, అదే రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్, RAS అనుకుందాం. ఈ RAS అనేది మన మైండ్లో ఉన్న ఫోకస్ని కంట్రోల్ చేస్తుంది, మన మైండ్లో ఉన్న కాన్షియస్నెస్ని కంట్రోల్ చేస్తుంది. అర్థమవుతుందా? రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ ఫోకస్ని, కాన్షియస్నెస్ని కంట్రోల్ చేస్తుంది. ఈ RAS, ఈ రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది, లేదా గూగుల్ ఆల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది. మనం గూగుల్లోకి వెళ్ళి షూస్ అని టైప్ చేద్దాం. షూస్ అని టైప్ చేస్తే ఒక 4-5 షూస్ వస్తాయి. తర్వాత యాప్ తీసేసి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే ఆ షూ యాడ్సే వస్తాయి. మళ్ళీ యూట్యూబ్కి వెళ్తే ఆ షూ యాడ్సే వస్తాయి. అర్థమవుతుందా? మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా సరే ఆ షూ యాడ్సే కనపడతాయి. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ షూ కొనాలి అనే ఇష్టం ఇంకా ఇంకా పెరిగిపోతుంది. షూ 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 మళ్ళీ ఏడ చూసినా షూ కనపడి తీరా వెళ్ళి మనం బై చేస్తాం. సేమ్ అలాగే రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ కూడా అలానే వర్క్ చేస్తుంది. ఫర్ రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టంలో బైక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ మనకి బైక్ కొనాలి అన్న ఆలోచన వస్తుంది, థాట్. ఆ థాట్ తోటి ఏం చేస్తాము అంటే మనం దాని గురించి క్లారిటీ తెచ్చుకుంటాం. గూగుల్లో అరే ఈ బైక్ ఎలా, ఈ ఫీచర్స్ ఎలా, అది ఇది అని చూస్తాం. బైక్ అయినా, ల్యాప్టాప్ అయినా, ఏదైనా సరే. దెన్ ఆ ఇష్టంతో మనం ఏం చేస్తాం, షోరూమ్కి వెళ్ళి అన్న ఏంటన్నా ప్రైస్ ఏంటన్నా, టెస్ట్ ట్రయల్ ఎట్లా, ఇది 4 ఫోటోలు తీసుకొని అరే క్రేజీ ఉందిరా ఫోటో, ఏ రోజుకైనా సరే నేను ఈ బైకే ఖచ్చితంగా కొని తీరుతా అని చెప్పేసి మనం డిసైడ్ అవుతాం. కొన్ని రోజుల తర్వాత డబ్బులు అక్కడి నుంచి ఇక్కడ నుంచి సెట్ చేసుకొని ఫైనల్లీ వన్ డే మనం ఆ బైక్ని అన్లాక్ చేస్తాం. అవునా కదా? సో ఇప్పుడు ఈ RAS సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఆ బైక్ మీదనే కాన్షియస్ ఫోకస్నెస్ పెంచుతుంది. ఆ బైక్ మీదనే పడుకున్న బైక్ గురించి ఆలోచిస్తాను, నిద్రపోయిన బైక్ గురించి ఆలోచిస్తాను. ఒక 10 బైకులు వెళ్ళినా సరే ఆ బైక్ సౌండ్ వినిపించాలని అరే ఆ బైక్ కొనాలి రాడు. మీకు 100 బైకులు ఉన్నా సరే ఆ ఒక్క బైక్ ఎందుకు కనిపిస్తుంది అంటే RAS ఏం చేస్తుంది, కాన్షియస్నెస్ మీద, ఫోకస్ మీద కంట్రోల్ తెప్పిస్తుంది. సో మీకు 1000 బైకులు ఉన్నా సరే మీ ఫోకస్ అనేది ఆ ఇష్టమైన బైక్ మీదకి వెళ్తుంది. ఎందుకంటే RAS సిస్టమ్ ఏం చేసింది, దాన్ని ప్రియారిటైజ్ చేసింది. సో ఈ RAS సిస్టమ్ అనేది మన కాన్షియస్ మైండ్కి, సబ్ కాన్షియస్ మైండ్కి మధ్య ఒక ఫిల్టర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. మన సబ్ కాన్షియస్ మైండ్లో మనం దేని గురించి అయితే విజువలైజ్, మీరు సబ్ కాన్షియస్ మైండ్ వీడియో చూడండి, లింక్లో ఇస్తా, డిస్క్రిప్షన్లో ఇస్తా.
సో సబ్ కాన్షియస్ మైండ్లో మనం ఏదైతే విజువలైజ్ చేసుకుంటామో దాన్ని డైరెక్ట్ ప్రయారిటైజ్ చేసి మన కాన్షియస్ మైండ్ దాకా తీసుకెళ్తుంది. మన సబ్ కాన్షియస్ మైండ్లో మనం ఐస్ క్రీమ్ గురించి ఆలోచిస్తే మన కాన్షియస్ మైండ్లో ఆ ఐస్ క్రీమ్ని కొనడానికి పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి, మన జేబులో ఎంత ఉంది, ఫ్రెండ్ గాడికి ఫోన్ చేస్తే ఎంత ఉంది. మన సబ్ కాన్షియస్ మైండ్లో బిర్యానీ తినాలి అనే ఆలోచన వచ్చింది అనుకోండి, మన కాన్షియస్ మైండ్ ఫోన్ ఓపెన్ చేసి అరే మామ 100 రూపాయలు కొట్టరా, లేవా మామ 200 కొట్టరా, లేవా మామ 300 కొట్టరా, లేవా ఏదో ఒకటి చేసి 100 రూపాయలు తెప్పించుకుందాం, హోటల్కి వెళ్దాం, బిర్యానీ తిందాం. సో అట్లా మన సబ్ కాన్షియస్ మైండ్లో అనుకునేది కాన్షియస్ మైండ్ ద్వారా ఎలా చూస్తుంది ఈ RAS సిస్టమ్ అనేది. మీకు నిజంగా అర్థమవుతుంటే ఈ RAS సిస్టమ్ త్రూ మీరు వండర్స్ చేయొచ్చు. మన బాడీకి రోజు 5 సెన్సెస్ త్రూ ఎంతో ఇన్ఫర్మేషన్ వస్తుంది. టచ్, ఫీల్, ఇదంతా నేను ఫీల్ అవుతూ ఉంటా, స్మెల్ చేస్తూ ఉంటా. బట్ బాడీ ఏం చేస్తుంది అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ థింగ్స్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి బాడీ అనేది నెగ్లెక్ట్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? మనం బ్రష్ కాన్షియస్ మైండ్తో చేయం, సబ్ కాన్షియస్ మైండ్తో చేస్తాం. మనం తినడం కూడా కాన్షియస్ మైండ్తో తినాం, సబ్ కాన్షియస్ మైండ్తో తింటాం. సో ఇవన్నీ అలవాటు అయిపోయిన థింగ్స్ కాబట్టి మనం సబ్ కాన్షియస్గా చేసుకుంటూ ముందుకు వెళ్తాం. కానీ ఈ యాక్టివిటీస్లో మనకి ఏమైతే మన మైండ్లో కోరుకుంటున్నామో దాన్ని హై ప్రియారిటైజ్ చేసి ఆ ఆపర్చునిటీని RAS సిస్టమ్ అనేది ఫోకస్ చేస్తుంది కాన్షియస్ మైండ్ త్రూ. సో మీరు ఒక థింగ్ గురించి ఎప్పుడైతే న్యూరల్ పాత్వే మీ మైండ్లో క్రియేట్ చేస్తారో RAS సిస్టమ్ అనేది దాన్ని ప్రియారిటైజ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటే మీరు అనుకునేది అవుతుంది. ఎలా అవుతుంది? న్యూరల్ పాత్వే. ఇదే మేనిఫెస్టేషన్ గురించి మన వేదాల్లో ఎన్నో సంవత్సరాల క్రితం రాసుంది. యద్భావం తద్భవతి, మతి ఎంతో గతి అంతే. నువ్వు ఎలా ఆలోచిస్తే అలానే తయారవుతావు. దాని కాంటెక్స్ట్ ఇది. అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు వాడారు యద్భావం తద్భవతి. కృష్ణుడు కానివ్వండి, భగవద్గీతలో కానివ్వండి, ఎంతోమంది ఎన్నోసార్లు చెప్పారు ఈ మేనిఫెస్టేషన్ గురించి. కామ్రేడ్స్, ఈ మేనిఫెస్టేషన్ ని నిజంగా వర్కౌట్ చేద్దామా? ఈ ఇయర్ అయిపోవడానికి కేవలం ఇంకా 40 రోజులు మాత్రమే ఉంది. ఈ 40 డేస్లో మనం 300K కొట్టగలమా? మేనిఫెస్టేషన్ చూద్దాం. నేను కష్టపడతా, ప్రతిరోజు ఒక వీడియో చేస్తా, 40 రోజులు 40 వీడియోలు చేస్తా. ఒక్కొక్క వీడియోకి మనకి 2000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి. 2000 మంది సబ్స్క్రైబర్స్ వస్తే మనం ఇప్పుడు 217K దగ్గర ఉన్నాము. దాన్ని తీసుకొని మనం 300K దగ్గర పెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? నిన్నటి వీడియోలో నాకు ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి అని చెప్దామని ట్రై చేసిన, కానీ చెప్పలేకపోయినా. ఎందుకు అంటే ఈ టైంలో నా బాధలు చెప్పినా, నా కష్టాలు చెప్పినా, ఇంకోటి చెప్పినా సరే అది నాకు తెలిసి మీకు అంత కనెక్ట్ కాకపోవచ్చు. సో నేను డిసైడ్ అయింది ఏంటి అంటే సక్సెస్ ఒకటే ఆన్సర్. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని మీ దగ్గర ఎంత మొర్రో అని ఏడ్చినా సరే పాయింట్లెస్. మీరు ఓదారుస్తారు, మీరు నా వెనకుంటారు, కానీ దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. సో సక్సెస్ వచ్చినప్పుడే నేను ఖచ్చితంగా మాట్లాడతా, సక్సెస్ వచ్చినప్పుడే అందరికీ సమాధానం చెప్తా. సో లెట్స్ మేనిఫెస్ట్. దీన్ని వర్కౌట్ చేయాలి. 300K మనం కొట్టాలి. మీరు ఇన్ని రోజులు, నేను 4.5 years అవుతుంది యూట్యూబ్ ఛానల్ పెట్టి కాంటెంట్ చేసి, ఏ రోజు కూడా నేను అడగలేదు. ఫస్ట్ టైం అడుగుతున్నా. లెట్స్ మేక్ దిస్. ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సో నాకు అక్కడ మోర్ ఆఫ్ జేలో బ్లాగ్స్ ఉన్నాయి. నాకు మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేయాలి, బ్లాక్ బర్డ్ అకాడమీని బిల్డ్ చేసుకోవాలి, బ్లాక్ బర్డ్ క్రియేషన్స్ని బిల్డ్ చేసుకోవాలి, ఇంకొక బిజినెస్ని బిల్డ్ చేసుకోవాలి, మీ అందరినీ ఒక దగ్గరికి చేర్చి ఒక కమ్యూనిటీ లాగా చేయాలి, అండ్ ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్లాన్స్ లానే ఉండిపోతే ఏమో అని భయం వేస్తుంది ఈ స్లో ప్రాసెస్ వల్ల. నేను ఒక 4 రోజులకు ఒకసారి వచ్చి యూట్యూబ్లో వీడియో చేయడం, అదొక 10Kకి 20Kకి వెళ్ళడం, సబ్స్క్రైబర్స్ ఏమో 200K ఉండడం, ఆ వీడియో అంత మంచిగా చేసిన, సబ్ కాన్షియస్ మైండ్ వీడియో అంత మంచిగా చేసిన, అండ్ దాని తర్వాత అది ఎవరు చూడరు. ఓ 6 months తర్వాత లేకపోతే ఈరోజు నేను వీడియో అప్లోడ్ చేశా, ఆ వీడియోని ఒక 10 days తర్వాత యూట్యూబ్ ఆల్గరిథం ఎవరికి పుష్ చేయదు. అంత కష్టపడి అన్ని ఎఫర్ట్స్ పెట్టి అంత మంచి థంబ్నెయిల్స్తో నేను వీడియో చేసినా సరే రీచ్ కాకపోతే నేను ఏం చేయగలుగుతాను? మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి ఎట్లా హోప్ వస్తుంది? మళ్ళీ ఇంకొక వీడియో, ఇంత లెవెల్ వీడియో, ఇంత సైంటిఫిక్ రీజన్స్తో, ఇంత 4 పేజీల స్క్రిప్ట్, 10 పేజీల స్క్రిప్ట్, ఇంత స్క్రిప్ట్ రాసుకొని ఒక వీడియో చేయడానికి మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అర్థమవుతుందా? ఇంత టైట్ స్కెడ్యూల్లో కూడా నేను ఫిగరింగ్ అవుట్కి ఇంత స్పేస్ అంటూ ఎంచుకుంటూ మళ్ళీ వచ్చి వీడియోస్ చేసుకుంటున్నాను. నాకు ట్రెక్ ఉన్నా సరే, BMC వెళ్ళినా సరే, నేను చిన్న GoPro పట్టుకొని వీడియోస్ చేసుకుంటూ ముందుకు వచ్చిన. పర్సనల్ డెవలప్మెంట్, మీరందరూ డెవలప్ అవ్వాలి, నా దగ్గరకు వచ్చేటోళ్ళు అందరూ డెవలప్ అవ్వాలి, అది అని చెప్పేసి. కానీ రీచ్ లేనప్పుడు ఏం చేయగలుగుతాం? అర్థమవుతుందా? ఏం చేయగలుగుతాం? సో లెట్స్ మేనిఫెస్ట్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏదైనా అనుకోండి, మనం 300K కొట్టబోతున్నాం. మోస్ట్ పాసిబుల్ వే 300 కాదు, దీని అమ్మ జీవితం 500 కొట్టాలి, 500 కాదు 700 కొట్టాలి, 700 కాదు 1 million కొట్టాలి. ఎందుకంటే కంటెంట్ ఆ లెవెల్లో నేను దించుతున్నా. ఈ 40 రోజులు ఒక్క రోజు కూడా మిస్ కాకుండా 80 షాట్లు వేసి 40 వీడియోలు చేస్తా. రోజుకి 2 షాట్లు వేసి 40 వీడియోలు చేస్తా. ఇంతవరకు ఏది రాయలేదు, ఇప్పుడే కూర్చొని రాయాలి.
రాసి చేద్దాము, ఎందుకు కొట్టమో చూద్దాం. అర్థమవుతుందా? ఎందుకు కొట్టమో చూద్దాం. అర్థమవుతుందా? ఈ ఒక్క ఛానల్ అనే కాదు, నాకు మోర్ ఆఫ్ జే అని చెప్పేసి ఇంకొక ఛానల్ ఉంది. ఆఫ్రికా వెళ్ళి కిల్లిమాంజారోలో ఎక్కిన వీడియోస్ అవి. అర్థమవుతుందా? వాటి వల్ల ఎంత లైఫ్లో మీరు నేర్చుకోవచ్చు తెలుసా? ఆ ఛానల్ని కూడా గ్రో చేయాలి. పీపుల్స్ పాడ్ అని చెప్పేసి పాడ్కాస్ట్ ఛానల్ ఉంది. ఎంతో కష్టపడితే ఒక్కొక్క పీపుల్ని పాడ్కాస్ట్, నేను ఆర్జీవి గారితో పాడ్కాస్ట్ చేశాను, లేకపోతే ఎవరు జయప్రకాష్ నారాయణ గారితో పాడ్కాస్ట్ చేశాను, తులసి చంద్రతో పాడ్కాస్ట్ చేశాను. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళడం ఎంత కష్టమో తెలుసా? ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా? ఎంతసార్లు ఫాలో అప్ చేయాలి తెలుసా? ఎంత ఇన్ఫ్లుయెన్స్ వాడాలి తెలుసా? ఇప్పుడు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను పాడ్కాస్ట్ చేసి ఎన్ని వ్యూస్ వచ్చాయరా అని చూపించుకుంటే, జయప్రకాష్ నారాయణ గారితో చేసిన 20K వ్యూస్ వచ్చాయి అంటే, మరి దేనికోసం చేస్తున్నావు బ్రో అంటారు. అర్థమవుతుందా? దేనికోసం చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు అంటారు. అర్థమవుతుందా? సరైన రీచ్ లేనప్పుడు నేను ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ఎట్లా అప్రోచ్ అవ్వగలుగుతా? సరైన రీచ్ లేనప్పుడు నేను 4-5 ఛానల్స్ ఆపరేట్ చేసి అంత కష్టపడి కాంటెంట్ చేసినా ఎవరు చూస్తున్నట్టు? మీరే కదా. టు అండర్స్టాండ్. మీరు నాకు నిజంగా చాలా చెప్పాలని ఉంది, కానీ ఇదేదో సింపతి కార్డ్ అయిపోతుంది. సో నేను కష్టపడతా. అర్థమవుతుందా? నేను కష్టపడతా. నేను 40 వీడియోలు చేస్తాను. నేను 80 షార్ట్స్ చేసి నేను నా ఛానల్ని ముందు తీసుకెళ్తా. మీరు జస్ట్ సపోర్ట్ చేయండి చాలు. ఒక్క 2 సెకండ్స్ టైం తీసుకొని, నేను ఇదంతా చెప్పాలి అంటే వీడియో ముందులోనే చెప్పొచ్చు. మొత్తం కంటెంట్ చెప్పిన తర్వాతే నాకు మీకు మాట్లాడడానికి ఈ కొద్దిపాటి స్పేస్ తీసుకుంటా. చాలామంది ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటారు. ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి మోర్ ఆఫ్ జే ఈ ఛానల్లో కాంటెంట్ చూడండి, పీపుల్ పాడ్స్ ఛానల్లో కాంటెంట్ చూడండి, బ్లాక్ బర్డ్ అకాడమీ చూడండి, బ్లాక్ బర్డ్ క్రియేషన్స్ చూడండి, ప్రతి ఒక్క డివిజన్ని చూడండి. మేము క్రియేట్ చేస్తుంది 10-15 మంది నానా కష్టాలు పడతాయి. ఈరోజు సండే అయినా సరే ఎవడు అక్కడే తింటూ అక్కడే పడుకుంటూ ఎన్నో కష్టాలు పడితే ఈ ఛానల్స్ అనేవి ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. సో ఆల్ వీ నీడ్ ఈజ్ యువర్ లవ్. గాయత్రి మంత్రం వీడియోస్కి మీరు ఎలా అయితే సపోర్ట్ చేశారో, బ్రహ్మ ముహూర్తం వీడియోస్కి మీరు ఎలా అయితే సపోర్ట్ చేశారో, ఈ వీడియోస్కి కూడా మీరు అలానే సపోర్ట్ చేయాలి. ఇంకో 10 మందికి షేర్ చేయాలి. 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందులో జస్ట్ ఒక 20,000 మంది ఇంకొకళ్ళకి చేసినా సరే మనకి 20,000 మంది సబ్స్క్రైబర్స్ వస్తారు. అర్థమవుతుందా? సో హార్ట్ అండ్ సోల్ పెట్టి నేను ఈ ఛానల్ ఇంకొంచెం ముందు తీసుకెళ్తా. ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. నా దగ్గర నిజంగా టైం లేదు. చాలా టైం లేదు. థింగ్స్ చాలా చేయాలి, చాలా ప్రూవ్ చేసుకోవాలి, చాలా కష్టపడాలి. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్ గైస్. డూ సబ్స్క్రైబ్.